అరుస్తామని దానికి అవ్వాలి అరవడం మంచిగా తిన్నది ఇంకా అరుస్తామని. సో ఏమే కూడా ఇవాళ మన డ్రెస్ వచ్చేసి ఆరెంజ్ అనమాట. ఇంకా సో ఆరెంజ్ అయితే ఇంకా బ్లౌజ్ మాత్రం ఇదే అవుతుంది అనమాట. ఇలాంటి థిక్ లైట్ ఇంకా కొంచెం అట్లా 3 బ్లౌజులు ఉంటాయి. వరుసగా ఇలాంటివి వేయడం అవుతుంది. దీనికి కూడా ఇదే కలిసింది. 3 రోజుల నుంచి ఇదే బ్లౌజ్ అవుతుంది అనమాట. ఈ డ్రెస్ కూడా సో రండి వెళ్దాం ఇంకా ఆడుకుందాం. రోజు మనం ఆడతారంట. ఇంకా ఈరోజు మనకు 7th రోజు బొడ్డం అనమాట. సో బొడ్డం అనేది మన తెలంగాణ సాంప్రదాయం కదా, ఎక్కడ ఆడారనమాట. మా ఎదురుగా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆమె రోజు వస్తుంది ఆటకి. మా సైడ్ ఇది ఉండదు, అమ్మ దుర్గా మాత్రం పెడతాం, బతుకమ్మ ఆడడం ఉండదు, బాగా ఆడుతున్నారు అని చెప్పేసి ఆమె కూడా రోజు ఆడుతున్నారు. ఇంకా మీరు కూడా చూస్తారు. కొంచెం బ్లాక్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఇవాళ పర్ఫెక్ట్గా చూపిస్తారు. మా టీటును ట్యూషన్ దగ్గర దింపేసి వెళ్ళిపోతాం అనమాట. ఆల్రెడీ ఆడుతున్నారు వాళ్ళు. ఇంకా ఇక్కడ లైట్ వేసేద్దాం. పాప నడుతున్నాడు ఫాస్ట్గా. రోజు మా రాజు దింపేది కానీ ఇవాళ త్వరగా వచ్చిపోయింది. వీడేమో రెడీ అవ్వలేదు అనమాట. ఇంకా నా డ్యూటీ పడ్డది, అందుకోసం ఆగినమాట. కాయల్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొని పోదాం మనం ఇవాళ. కాయలు రోషన్ రాజు వెళ్తున్నాడు ట్యూషన్కు. అజయ్ వాళ్ళ ఇల్లు అనమాట ఇది. నడు సో ఫాస్ట్ దింపేసి వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటా. అప్పటి వరకు మాకు 8:30 అట్లా అవుతుంది. అప్పుడు తీసుకొస్తాను అనమాట. గన్నేరు పూలు ఇక్కడ ఉన్నాయి. వెళ్ళు అక్కడ కూర్చున్నాను మమతా మేడం వాళ్ళ ట్యూషన్ మేడం. ఇట్లా కనపడుతుంది కదా హోటల్, ఇదన్నమాట. ఇంకా అక్కడ నుంచి నేనైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళినా అండి. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఫుల్గా ఆటలు. ఇవాళ డ్రెస్ కోడ్ చూసారు కదా. కొందరు అయితే నేను చెప్తున్నాను కదా, అందరు లాస్ట్ వరకు ఉన్నారు కదా, అందుకోసం వాళ్ళకి కలర్స్ తెలియదు. ఇంకా మేము ఒక 10 మందిమే మాత్రమే ముందు లాస్ట్ వరకు ఉన్న వాళ్ళం. మేము డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్ళాం అనమాట. ఇంకా అసలు అయితే మేము సేవ చీరలు ఉంటాయి కదా, మాకు అందరికి ఉన్నాయన్నమాట. అవి కట్టుకుందాం అనుకున్నాం. కొంచెం ఆడుతూ ఉంటే ఏమవుతుందంటే కింద అంత పాడవుతున్నాయని చెప్పేసి సేవ చీరలు కదా వద్దని చెప్పేసి కట్టుకోలేదు. లేకపోతే అవి చాలా బాగుండు. కాకపోతే అందరు ఫీల్ అవుతారు కదా సేవ చీరలు వీళ్ళు కట్టుకున్నారని చెప్పేసి అని అదొకటి. లేకపోతే అట్లా ఉండే అనమాట. నాకు సేవ చీరలు కట్టుకోవాలని చెప్పేసి ఆరెంజ్ కలర్ కదా, మెరూన్ బ్లౌజ్ వేసుకుంటే బాగుండు. ఇంకా సుమ కూడా రెడ్ చీర కట్టుకుంది కదా, మా ఇంట్లో అంతకుముందు నా కర్ణాటక అమ్మాయి, ఆమె కూడా వచ్చింది అనమాట. మా ఎదురుగా దిగింది వాళ్ళు, ఆమె కూడా వచ్చింది. ఇంకా కొత్త వాళ్ళు వచ్చిండ్రు. సో ఇవాళ కూడా చాలామంది వచ్చిండ్రు, ఫుల్ పబ్లిక్. ఒక పాట 20 నిమిషాలు వేస్తున్నాం అనమాట. అది ఆడేసరికి వాళ్ళకి అదైతేనే నిలబడిపోతున్నారనమాట. సో తర్వాత కొందరు కోలాటాలు ఆడుకోవడం. మా సరిత వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరు ఎల్లమ్మ పాట పెట్టుకొని రేణుక ఉన్న సరిత వాళ్ళు ఫుల్గా వేసిండ్రు. నన్ను అయితే తీయకమ్మా అని తీయనులే అని చెప్పేసి చిన్న బిట్టు తీసిన పెట్టినాను. మస్తుగా ఎగిరిండ్రు అనమాట వాళ్ళు. ఇంకా తర్వాత మా అనురాధ కూడా వచ్చింది. లాస్ట్కి వచ్చింది అనమాట. ఇంకొక గంటకు అయిపోద్దనగా వచ్చింది. అప్పటికి మేము డ్యాన్స్లో అయిపోయినా. ఇంకా ఆ వీడియో దొరకట్లేదు. మా అనురాధ కూడా ఫుల్గా డ్యాన్స్ చేసింది. ఇంకా వీళ్ళేమో ఎల్లమ్మ పాట చేసుకున్నారు. రేణుక ఉన్న సరిత, అందులో మల్లికమ్మ చిన్నమ్మ కూడా చేస్తుందన్నమాట. ప్రతిదీ డ్యాన్స్ బాగా చేస్తుంది. సో ఇంకా తర్వాత ఇగో ఇంట్లో మా అనురాధ ఉంటుంది అనమాట. తర్వాత మంగళ పాడండి పాటలుగా. అదేమో పాటేసి అది పాడండి. ఏం కాదు శనగలు ఎవరియో కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నా బిస్కెట్ చెప్తాను.
అట్లా కారం కాకుండా అన్నట్టు. ఇగో ఇవాళ మాకైతే ఆగబ్బా ఒకటి పీట పట్టుకోండి, పీట చెంబు ఒకరు రుద్ర పీట లేపండి. పోయినసారి రాలే కదా నువ్వు అక్కడ ఉన్నావు. మర్చిపోండి అదే మన రమ్యం తెమ్మని ఒక నోట్స్. ఇంకా ఈ రోజుకైతే మా గ్రూప్ ఫోటో ఇదండి. ఇంకా తర్వాత సో ఇట్లా ఉందన్నమాట. చాలా చిన్న వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కమలసాగర్కు థ్యాంక్ యూ అండి. ఉంటాను. నమస్కారం. బాయ్.